కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే ఈ ద్వితీయోపదేశకాండంలో ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను ఎలాగా నడిపిస్తూ ఉన్నాడో, ఆయన ఎలాగ వారిని కాపాడాడో, వారికి ఎలాగ నేర్పాడో ఇక్కడ రాయబడ్డాయి. 32వ అధ్యాయము ప్రారంభంలో ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాటలు వినుము. అలాగా చెప్తూ 6వ వచనంలో బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అని తెలియజేస్తూ వారిని ఎలాగా కాపాడుతూ ఉన్నాడో, వారిని ఎలాగా సంరక్షిస్తూ ఉన్నాడో, వారికి ఎలాగ సంగతులు నేర్పుతూ ఉన్నాడో ఈ సంగతులు రాసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ ద్వితీయోపదేశకాండంలో ఒక వచనం మనం చదువుకొని ఉన్నాం. 32వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నట్టయితే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. పక్షిరాజు ఎలాగైతే తన పిల్లలను నడిపిస్తుందో, తన పిల్లలకు నేర్పుతుందో, ఎలాగైతే మరి వాటి గూడును రేపి వాటిని రెక్కలు చాపి పట్టుకొని మరలా వాటిని ఎలాగా మోస్తుందో అలాగా ఇశ్రాయేలు ప్రజలను ఆయన మోసాడు. మనం ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చెప్పుకోవట్లేదు, కానీ పక్షిరాజులో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనం చెప్పుకుందాం. పక్షిరాజు ప్రతి బైబిల్ గ్రంథంలో కొన్ని జంతువులు, కొన్ని పక్షులు, అవి మనకు నేర్పటానికి వాటిని ఉదాహరణగా దేవుడు తెలియజేశాడు. మత్తయి సువార్తలో తీనవసరం లేదులే, 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడండి. ఎందుకు చూడమన్నాడు? ఊరక చూడమని కాదు అర్థం. అవి ఎలాగా, వాటి ప్రవర్తన ఎలాగున్నదో, వాటి లక్షణాలు ఎలాగుండయో అవి చూసి వాటిని చూసి నేర్చుకోండి అని జ్ఞాపకం చేశాడు. ఆకాశ పక్షులను చూడండి అని జ్ఞాపకం చేశాడు అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోయినట్లు యెహోవా వాని నడిపించును అన్నాడు. పక్షిరాజు అన్నాడు. ఆ పేరులోనే పక్షిరాజు అంటే పక్షులకన్నిటికీ రాజు, గ్రద్ద, పక్షులకన్నిటికీ రాజు అని అర్థం. ఈ పక్షిరాజు గ్రద్ద దాదాపుగా 100 సంవత్సరాలు బ్రతికిద్దంట. 100 సంవత్సరాలు దాదాపుగా బ్రతుకుతుందని మరి శాస్త్రవేత్తలు అయితేమి చాలామంది చెప్తూ ఉన్నారు. 100 సంవత్సరాలు బ్రతుకుతుంది అని. దీని ద్వారా మనము చాలా సంగతులు నేర్చుకోవచ్చు. పక్షిరాజు మనం చదువుకున్న వచనంలో ఏం చేస్తుందంటే, తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు అనే మాట చూస్తాం. గూడులో మరి గుడ్లు పెట్టి వాటిని పిల్లలుగా పొదిగి ఆ పిల్లలు పెద్దవైన తర్వాత కూడా ఆ గూటికి అలవాటు పడి
ఎగరలేని స్థితిలో, నేర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు పక్షిరాజు ఏం చేస్తుందంటే కొంతకాలానికి గూడు మొత్తం పీకివేసి ఆ యొక్క పిల్లల పైన ఎగురుతూ, గూడు మొత్తాన్ని పీకివేసి పిల్లల పైన ఎగురుతూ అవసరమైతే వాటిని క్రిందకు కూడా తోసివేస్తుంది. పక్షిరాజు ఎక్కువగా కొండ శిఖరాలన, ఎత్తైన స్థలాల్లో గూడు పెట్టుకుంటుంది. చాలా ఎత్తైన స్థలాల్లో గూడు పెట్టుకుంటుంది. అక్కడి నుంచి పిల్లల్ని ఏం చేస్తుందంటే క్రిందకు త్రోసివేసి ఎందుకు త్రోసివేసిద్ది? పిల్లలు చనిపోవాలనే? చనిపోవాలని కాదు, పిల్లలకు నేర్పాలని ఎగరటం నేర్పాలని ఏం చేస్తుందంటే త్రోసివేసి, ఒకవేళ అవి పడిపోతా ఉంటే వాటికంటే వేగంగా వెళ్ళి మరలా పట్టుకొని వాటిని తన మీద ఎక్కించుకొని మరలా తీసుకొచ్చి మరలా వదిలిపెట్టడం ఇలాగ చేస్తుంది. వాస్తవంగా ఆ సమయంలో పక్షిరాజు పిల్లలు ఏమనుకుంటాయి అంటే, ఇదేంది మా తల్లి ఇలాగ చేస్తూ ఉందేంది, మమ్మల్ని కావాలనే క్రిందకు తోసివేస్తూ ఉందేంది అనుకోవచ్చు. కానీ ప్రియులారా, వాటికి ఎగరటం నేర్పటానికి అలాగా చేస్తూ ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనకు కొన్ని విషయాలు నేర్పటానికి మనల్ని శ్రమల్లోకి, మనల్ని పరీక్షల్లోకి ఒక్కోసారి నెడతాడు. ఆ సమయంలో మనం కొన్ని సంగతులు నేర్చుకుంటాం. దావీదు అన్నాడు, నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు నాకు శ్రమ నొందుట మేలాయను. శ్రమ రావడం నాకు మేలైంది. కారణం ఏంటంటే నీ కట్టడలు నేర్చుకున్నట్లు అన్నాడు. దేవుని సంగతులు నేర్చుకోవాలంటే, ఆత్మీయమైన సంగతులు నేర్చుకోవాలంటే విశ్వాసికి ఖచ్చితంగా శ్రమలు రావాలి. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే గూడు మొత్తం పీకివేసి పిల్లలను కిందకు నెట్టి అవి ఎగురుతూ ఉంటే పర్లేదు, ఎగరకపోతే మరలా పట్టుకొని వాటిని మరలా కొండ శిఖరానికి తీసుకెళ్ళి అలాగా ఎగరటం నేర్పేదిగా పక్షిరాజును మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లేదా మన ప్రభువుకు గుర్తుగా, లేదా ఇశ్రాయేలు ప్రజలను కాపాడి వారికి నేర్పిన ప్రభువుగా ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఆయన తనకు తానే, లేదా ఇక్కడ యెహోవా వారిని నడిపించును అనే మాట చూస్తాం. 11వ అధ్యాయం 11వ వచనంలో చివరిలో రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా, పక్షిరాజు మన ప్రభుకు గుర్తుగా ఉన్నది. రెండవది, విశ్వాసికి గుర్తుగా ఉన్నట్టుగా కూడా మనం గమనిస్తాం. 103వ కీర్తన 5వ వచనం చూడండి. 103వ కీర్తన 5వ వచనంలో 103వ కీర్తన 5వ వచనం గమనించినట్టయితే, పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగినట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు అన్నాడు. కాబట్టి పక్షిరాజు యవనం వలె నీ యవనము అనగా మన గురించి చెప్పబడిన మాట, ఒక విశ్వాసి గురించి చెప్పబడిన మాట. విశ్వాసి పక్షిరాజులాగా ఉండాలి, పక్షిరాజు వంటి లక్షణాలు కలిగి ఉండాలి అనే మాట ఇక్కడ చూస్తాం. పక్షిరాజు తన గూడు రేపి పిల్లలను పిల్లల పైన అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోయును అనే మాట చూస్తాం. విశ్వాసిగా మన పిల్లలకు కూడా మనం నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఒక విశ్వాసిగా మన పిల్లలను కూడా మనము వారిని కష్టం తెలిసేటట్టు చేయాలి. రోజు ఆహారం తీసుకొస్తూ ఉంటుంది పక్షిరాజు పిల్లలకు, మాంసాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అవి తింటూ ఉన్నాయి, తల్లి తెస్తూ ఉంది కాబట్టి తింటూ ఉన్నాయి. ఇక ఎగరటం మర్చిపోయినాయి, వాటికి తెలియదు ఎగరటం అని. అట్లాగనే మన పిల్లలకు కూడా కష్టం అనేది తెలియకపోతే, మన పిల్లలకు మనం నేర్పకపోతే వారు పెద్ద అయినాక నిష్ప్రయోజకులు అవుతారు. ఈనాడు
మనము ఏం చేస్తూ ఉన్నామంటే మనం పడిన కష్టం పిల్లలు పడకూడదని పిల్లలను చాలా గారాబం చేస్తూ ఉన్నాం. పిల్లలకు నేర్పాల్సినవి నేర్పట్టలేదు, వారికి కష్టం అనేది తెలియజేయట్లేదు, పిల్లలకు కష్టాన్ని తెలియజేయట్లా. కష్టాన్ని వారికి తెలియజేయకపోవడం వలన వారు ఒక్కసారిగా పెద్ద అయినాక కష్టం ఎదురైనప్పుడు వారు కొంతమంది సంగతి చెప్తున్నా, కష్టం ఎదురైనప్పుడు ఏం చేద్దాం, ఈ సమయంలో ఆత్మహత్య చేసుకుందామా అనే ధోరణిలోకి వెళ్ళిపోరు. చిన్ననాటి నుండే కష్టం అనేది తెలియజేయాలి. వాళ్ళు చిన్ననాటి నుండే అన్ని సంగతులు నేర్పాలి పిల్లలకు. ఒక బాగా గారాభంగా పెరిగిన ఒక అమ్మాయిని ఒక ఇంట్లో ఇచ్చారంట. అత్త ఏం చెప్పిందంటే, అమ్మ కుక్కర్లో మరి 2 గ్లాసులు నీళ్ళు 1 గ్లాసు బియ్యం పెట్టి అన్నం వండుతుందంట. ఆ అమ్మాయి గ్లాసులతో పోయకుండా అట్నే 2 గ్లాసులు నీళ్ళతో నింపి ఆడ పెట్టి 1 గ్లాసు బియ్యం అట్టనే గ్లాసు అట్టనే పెట్టి మూత పెట్టి మంట పెట్టిందంట అడుగున. అట్లా ఉంటుంది. అట్లా ఉన్నారు ఇప్పుడు పిల్లలు, అట్లా తయారు చేస్తూ ఉన్నారు. మనం అనుకుంటాం మనం కష్టపడ్డాం, మనం పేదరికంలోంచి వచ్చాం, పిల్లల్ని అటువంటి కష్టం తెలియకుండా పెంచాలనుకుంటాం. ఆ కాన్సెప్ట్ అనేది తప్పు, అది తప్పు. పిల్లలకు కష్టం నేర్పాలి. కష్టపడటం నేర్పితేనే వాడు సరిగా చదవగలుగుతాడు. మనం ఎంత కష్టపడుతున్నామో వాడికి తెలియాలంటే వాడు కష్టపడాలి. కష్టం అనేది వాడికి నేర్పాలి. పక్షిరాజు తన పిల్లలను కావాలనే వాటికి నేర్పటానికి పైనుంచి కిందకు త్రోసివేస్తుంది. కాబట్టి ఈనాడు నేర్పకపోవటం, పిల్లల గారాబం చేయటం వలన వివాహాలు అయిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మనం అనుకుంటాం క్రైస్తవ వివాహాలే చక్కగా నిలబడతాయని అనుకుంటాం. ఈనాడు క్రైస్తవ వివాహాలు సైతం 50% ఫెయిల్ అవుతూ ఉన్నాయి. క్రైస్తవ వివాహాలు సైతం వివాహ వ్యవస్థ అనేది చాలా దెబ్బతింటూ ఉన్నది. పిల్లలకు నేర్పకపోవటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పిల్లలను గారాభంగా పెంచడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అన్ని పనులు నేర్పాలి, పిల్లలకు కష్టం నేర్పాలి. కష్టం నేర్పితేనే ఖచ్చితంగా వారు ఆ కష్టం విలువ తెలియదు. మనం ఎంత కష్టపడుతున్నా వాళ్ళకి తెలియాలి. నేను ఒక సహోదరి ఇంటికి వెళ్ళా, ప్రార్థన చేద్దామని వెళ్తే ఆ అబ్బాయి మామూలుగా అయితే ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి ఆడకపోయాడు అమ్మా అని అంటే పనికి వెళ్ళాడు అన్న. కాబట్టి ఖాళీ సమయాల్లో పనికి వెళ్ళాడు. ఖాళీ సమయాల్లో వారికి నేర్పాలి, కష్టమేంటో తెలియజేయాలి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను కూలి పనికి తీసుకెళ్ళారు. నాకు అప్పుడే అనిపించేది, చక్కగా చదువుకుంటే మా మేనమామ అప్పటికే ఉద్యోగస్తులు, 2 ఉద్యోగస్తులు ఉన్నారు. చక్కగా చదువుకుంటే మా మేనమామలాగా ఉద్యోగస్తులు నవ్వచ్చనే చిన్ననాడే నాకు మనసులో పడింది. అలాగనే మా నాన్న వాళ్ళు పడిన కష్టం అనేది నా మనసులో ఉంది. నన్ను 9వ తరగతిలో ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే వీళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా కష్టపడి సంపాదించి మరి చదివిస్తూ ఉన్నారని చెప్పి మనసులో ఉండటం చేత కష్టపడి చదువుకున్నా. కాబట్టి పిల్లలకు కష్టం అనేది నేర్పాలి. నేర్పకపోతే మాత్రం వారు ఎందుకు పనికి రాకుండా పోతారు. చాలా కుటుంబాలు చూస్తూ ఉన్నాం ప్రియులారా, చాలా కుటుంబాలు చూస్తూ ఉన్నాం. ఎక్కువగా కాన్సెప్ట్ ఏంటంటే మేము కష్టపడ్డాం, మేము పేదరికంలో ఉన్నాం, ఇప్పుడు ఒక స్థానానికి వచ్చాం, మా పిల్లలు కష్టపడకూడదు, మా పిల్లల్ని గారాభంగా పెంచాలనే కాన్సెప్ట్ పెరిగిపోతూ ఉంది. ఇదే కుటుంబాలు దెబ్బతింటానికి కారణమవుతుందని గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని రెక్కల మీద వాటి మోయినట్లు అనే మాట చూస్తాం. కాబట్టి పక్షిరాజు మన ప్రభువుకు గుర్తుగా ఉన్నది. పక్షిరాజు విశ్వాసికి గుర్తుగా ఉంది. విశ్వాసి పిల్లలను పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టం అనేది వారికి తెలియజేయాలి, అన్ని పనులు నేర్పాలి. కాబట్టి ప్రతి పని వారికి నేర్పాలి. అలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి జీవితంలో కష్టం ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఆ కష్టాన్ని వారు ఎదుర్కోగలుగుతారు. కానీ
లేకపోతే ఆ కష్టాన్ని ఎదుర్కోలేక వారు ప్రత్యామ్నాయంగా ఈనాడు అనేక మంది పిల్లలు ఇంటిలో గారాభంగా పెరిగారు. హాస్టల్స్కి పోయినాక ఆ యొక్క చదువులో ఉన్న ఆ కష్టాన్ని ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. చాలా కాలేజీల్లో జరుగుతూ ఉన్న సంగతులే. కాబట్టి నేర్పుదాం, మన పిల్లలకు నేర్పుదాం. పక్షిరాజు తన పిల్లలకి ఎలాగ నేర్పుతుందో అలాగ నేర్పుదామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి మాట ఏంటంటే పక్షిరాజు తన పిల్లలకు నేర్పినట్లుగా అనే మాట చూస్తాం. పక్షిరాజు తన పిల్లలకు నేర్పినట్లుగా మనం కూడా నేర్పాలి అనే మాట గమనిస్తాం. రెండవ మాట చూడండి, హబక్కు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం గమనించినట్టయితే హబక్కుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో 1వ అధ్యాయం 8వ వచనం, వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరిగెత్తును, రాత్రి అందు తిరుగురాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి, వారి రౌతులు దూరం నుండి వచ్చు తటాలను జొరబడుదురు, ఎర్రను పట్టుకున్నట్టుకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వచ్చుదురు అన్నాడు. ఇక్కడ కూడా పక్షిరాజు గురించి రాయబడింది. ఎర్రను పట్టుకున్నట్టుకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు అన్నాడు. పక్షిరాజు కంట వడి అంటే వేగం, చురుకుదనం ఎక్కువంట. ఎర్రను పట్టుకోవడానికి పక్షిరాజు ఎలాగ వస్తుందంటే వడిగా వస్తుంది అన్నాడు. వడిగా వస్తుంది అనే మాట గుర్తు చేయబడింది. యోబు గ్రంథంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేశాడు. 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం గమనించినట్టయితే, యోబు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం, జరిగిపోవును ఎర్ర మీదకు విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును అన్న. పక్షిరాజు అంట ఎర్ర మీదకి విసురుగా దిగుద్దంట. విసురుగా దిగటం అంటే వేగంగా దిగిద్ది అని. విసురుగా దిగి పక్షిరాజు వలె అవి త్వరపడి అన్నాడు. త్వరగా దిగుతుంది, చురుకుదనం. పక్షిరాజుకు మంచి చురుకుదనం ఉంటుంది అనే మాట మనం చూస్తాం. పక్షిరాజు మంచి చురుకుదనం కలిగినది. నిర్గమాకాండంలో ఉంటుంది. నిర్గమాకాండంలో హెబ్రీ స్త్రీల గురించి ఒక మాట ఉంటుంది, తెలిసిన మాటే కదా. నిర్గమాకాండం 1వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయము 21వ వచనం, లేదంటే 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు అన్నాడు. హెబ్రీ స్త్రీలు అంట ఐగుప్తులు వంటి వారు గారు అంటాం. వారు ఎటువంటి వారంటే చురుకైన వారు. ఈ హెబ్రీ స్త్రీలు అంటే ఇస్రాయేల్ ప్రజల యొక్క స్త్రీలు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వీళ్ళు చురుకైన వారు అన్నాడు, చురుకుదనం కలిగిన వారు అన్నాడు. కాబట్టి ప్రియులారా, హెబ్రీ స్త్రీలు విశ్వాసులకు గుర్తుగా ఉన్నారు. విశ్వాసుల్లో ఉన్న స్త్రీలు ఎలాగ ఉండాలంటే చురుగ్గా ఉండాలి, చురుకైన వారుగా ఉండాలి. పోయినసారి మధ్యాహ్నం ఆదివారం భోజనాలు ఉండటానికి ఎవరు ముందుకు వస్తారంటే ముసలాళ్ళు ముందుకు వచ్చారు. ముసలాళ్ళే అందరూ, మేము చేస్తాం అని ముసలాళ్ళు మాత్రం ముందుకు వచ్చారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వీళ్ళు చాలా చురుకైన వారు అనే మాట చూస్తాం. విశ్వాసులు ఎలాగ ఉండాలంటే, అందుట్లో సహోదరులు ఎలాగ ఉండాలంటే చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యమని సామెతల గ్రంథంలో చూస్తాం. చురుగ్గా ఉండటం అనేది గొప్ప భాగ్యం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం గమనించినట్టయితే, ఇక తెలివి వివేచన గల చురుకైన పనివానిని నీ యొద్దకు పంపుచున్నాను అన్నాడు. ఇక్కడ రాయబడిన మాట చూసినట్టయితే, తెలివియు వివేచన గల హోరాము అనొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు
పంపుచున్నాను అనే మాట చూస్తున్నాం. హూరామ్ అనే వ్యక్తి చురుకైన వాడంట. 11వ వచనం చూడండి. అప్పుడు తూరు రాజు అనే హీరాము సొలొమోనుకు రాసి పంపిన ఉత్తరం ఏమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరమును కట్టించుటకై తగిన జ్ఞానమును తెలివియు బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదుకు దయచేసిన భూమి ఆకాశముల సృష్టికర్త యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతినందునుగాక అని అంటూ, తెలివియు వివేచన గల హూరాము అనొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను అనే మాట. అతడు ఏం చేస్తాడు చూడండి. అతడు ఏం చేస్తాడంటే, అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరి అయినవాడు. సకల విధములకు చెక్కడపు పనియందు మచ్చులు కల్పించుటయందును యుక్తి కలిగి నీ పనివారికిని నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారి అయి వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు అని. హూరామ్ అనే వ్యక్తి బంగారంతో పనిచేస్తాడు, ఇత్తడితో పనిచేస్తాడు, ఇనుముతో పనిచేస్తాడు, చెక్కతో పనిచేస్తాడు, రాళ్ళు చెక్కుతాడు, నూలుతో చేస్తాడు. సకల విధములైన పనిలో నేర్పరి అయినవాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలు అలాగ ఉండాలి. చురుకైన వాడు అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలు అన్ని విషయాల్లో, దేవుని పరిచర్య విషయంలో చురుగ్గా ఉండాలి అనే మాట చూస్తాం. ఈ హూరాము అన్ని విషయాల్లో, అన్ని పనుల్లో నేర్పరి అయినవాడు, మంచి స్కిల్ ఉన్నవాడు, మంచి సృజనాత్మక కలిగిన వాడు, సకల విధములైన అన్ని పనులు వారికి సహకరించగలిగిన వాడు అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ పక్షిరాజులో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే చురుకుదనం, వేగం అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలు మరి మందమతులుగా ఉండకూడదు, ఆత్మీయంగా మందమతులుగా ఉండకూడదు, చురుకుదనం కలిగి ఉండాలి. దేవుని పరిచర్య విషయంలో కూడా చురుకుదనం కలిగి ఉండాలి. చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తారు. కాబట్టి ప్రియులారా, 2 సంగతులు చెప్పుకున్నాం. పక్షిరాజు తన పిల్లలకు నేర్పేదిగా కనపడుతూ ఉంది, అన్ని విషయాల్లో మరి నేర్పేదిగా కనపడుతూ ఉంది. రెండోది, పక్షిరాజు గమనించినట్టయితే అది చురుకైనది అనే మాట మనము చూస్తాం. 3వ సంగతి చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. నా బుద్ధికి మించినవి 3 గలవు, నేను గ్రహించలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ అన్నాడు. అంతరిక్షమున పక్షిరాజు జాడ. పక్షిరాజు అంట జాడ ఎక్కడ ఉండిద్దంటే అంతరిక్షంలో ఉండిద్దంట దాని జాడ. అంతరిక్షం అంటే భూమి ఆకర్షణ శక్తి మించి పైన ఉంటుంది అన్నమాట. అది బాగా పైకి ఎగిరిద్ది. ఏ పక్షి కూడా అంతెత్తి ఎగరలేదు. అంతెత్తి ఎగరడానికి ప్రయత్నిస్తే మధ్యలోనే అవి చనిపోతాయి. కానీ పక్షిరాజు మాత్రం చాలా ఎత్తులో భూమి శక్తిని దాటి, భూమి పరిధిని దాటి పైకి ఎగురుతుంది అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, దేవుని పిల్లలు అది భూ పరిధి దాటి పైకి వెళ్తుంది. దేవుని పిల్లలు భూ సంబంధమైన వాటి మీద కాదు మనసు పెట్టుకోవాల్సింది, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోవాలి. మన మనసు పెట్టుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం గమనించినట్టయితే,
మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనా కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని. కాబట్టి ప్రియులారా, విశ్వాసులు ఎప్పుడు ఎతకాల్సింది ఏంటంటే పైనున్న వాటి మీద మనసు పెట్టాలి అని. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునడి అన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అన్నాడు. ఏలయనగా మీరు మృతి పొందితిరి అన్నాడు. మృతి పొందితిరి, ఏ విషయంలో మృతి పొందాం? భూ సంబంధమైన వాటి విషయంలో మృతి పొందాం. మనం పైనున్న వాటినే వెతకాలి అని తెలియబడతాం. పక్షిరాజు భూమి పరిధి దాటి అంతరిక్షంలో ఎగురుతుంది అనే మాట, దాని జాడ అంతరిక్షంలో కనపడుతుంది అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం కూడా పైనున్న వాటి మీద మన మనసు పెట్టుకోవాలి అనే మాటలు మనం చూస్తాం. భూమి మీద కాదు అనే మాట ఇక్కడ గమనిస్తాం. కాబట్టి 3 సంగతులు చెప్పుకున్నాం. పక్షిరాజు తన పిల్లలకు నేర్పేదిగా కనపడుతూ ఉన్నది. పక్షిరాజు రెండవ సంగతి గమనించలేదు, వడిగలిగినది, వేగం కలిగినది, చురుకైనది అనే మాట చూస్తాం. మూడోది, దాని జాడ అంతరిక్షంలో కనపడుతుంది, అనగా పైనున్న వాటి మీదనే మనస్సు అని. పక్షిరాజు అంట 6000 అడుగుల ఎత్తులో అది మరి ప్రయాణించిద్దంట. 6000 అడుగుల ఎత్తు. కింద మేఘాలు కూడా ఉంటాయంట, దాని కింద మేఘాల పైనే ప్రయాణం చేసిద్దంట. మేఘాల పైనే అది దాని ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి వర్షం పడుతుంటే అది మేఘాల పైకి వెళ్ళిద్దంట. మేఘాల పైకి పడితే ఇక దానికి వర్షం ఏముండదు. అటువంటి సామర్థ్యం కలిగిందంట. 6000 అడుగుల ఎత్తులో అది ప్రయాణించగలదు అనే మాట చూస్తాం. కాబట్టి 3 సంగతులు చూసాం. 4వ సంగతి చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం గమనించినట్టయితే, పర్వత శిఖరముల యందు స్వాధీనం ఉంచుకునివాడా, నీ హృదయ గర్వం నిన్ను పూచెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలంలో కట్టుకొనిను, అక్కడ నుండి నిన్ను కింద పడద్రోయుదును. ఇక్కడ ఒక మాట చెప్పబడింది పక్షిరాజు గురించి. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకొనినను అని. పక్షిరాజు ఎందాక చెప్పుకున్నాం కదా ప్రారంభంలో, తన గూటిని ఎత్తైన స్థలంలో, ఉన్నత స్థలం అంటే ఎత్తైన స్థలంలో, ఎవరికి అందనంత ఎత్తులో తన గూటిని కట్టుకుంటుంది అనే మాట. అందనంత ఎత్తులో తన గూడును కట్టుకుంటుంది అనే మాట మనం చూస్తాం. మరి మన గూడుని ఆడ కట్టుకుంటున్నాం? భూమి మీద మాత్రమే కట్టుకుంటున్నాం. పరలోకంలో మనం కట్టుకోవట్లా, అలాగ ప్రయత్నం చేయట్లా. మనం పరలోకంలో మన గూటిని కట్టుకోవాలి. ఆ పైన అన్నిటికంటే ఎత్తులో మన గూడు ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం విశ్వాసికి. ఒక రక్షించబడిన విశ్వాసి ఇక్కడ మాత్రమే కాదు గూడు, ఇక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ గూడు మాత్రం ఉండాలి. అనగా పరలోకంలో మన ఇల్లు ఉండాలి. అక్కడ లేకపోతే జీవితకాలం అంతా బాధపడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ పక్షిరాజు గూడు గమనించినట్టయితే ఉన్నత స్థలాల్లో, ఎత్తైన స్థలంలో ఉంటుంది. విశ్వాసులముగా మన గూడు అక్కడ ఉండాలి. ఆడుండాలంటే దానికి తగిన పరిచర్య ఎక్కడ ఉండాలి, దానికి తగిన సాక్ష్య జీవితం ఎక్కడ ఉండాలి, దానికి తగిన ఆత్మీయమైన జీవితం ఎక్కడ ఉండాలి. తన గూడు ఎత్తైన స్థలంలో ఉంటుంది అన్నాడు. ప్రభువు చెప్పాడు కదా, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. తెలిసిన మాటలు చెప్తున్నా. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదుము. ప్రభు చెప్పాడు,
నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, అనేక ఇళ్ళు ఉన్నాయి, పరలోకంలో అనేక ఇళ్ళు ఉన్నాయి, నేను వెళ్తున్నాను, మీకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను, మీకు గృహాలు సిద్ధపరుస్తున్నాను. నేను వెళ్ళి మరి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లా నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మను తీసుకొని పోదును. విశ్వాసికి చెప్పిన మాట. మరలా వస్తాను, నా యొద్ద ఉండటానికి మిమ్మను తీసుకొని పోతాను. ఒక దైవజనుడు అన్నాడు, కొంతమంది ఆదివారం ఊరకు రొట్టె ఆసనం తీసుకోవడానికే వస్తారు, వాళ్ళు మాత్రం గూడు ఉండదు, ఏముండదు అంట. అక్కడ కూడా గూడు లేకుండానే తిరుగుతూ ఉంటారు. పరలోకంలో కూడా ఇల్లు లేకుండానే తిరుగుతూ ఉంటారంట. అంతే. కాబట్టి ప్రియులారా, ఈ పక్షిరాజు యొక్క గూడు ఉన్నత స్థలంలో ఉంటుంది. అత్యున్నతమైన స్థలమైన పరలోకంలో నీ గూడు ఉందా లేదా? గూడు ఉన్నదా లేదా? అసలు ప్రభువుని నమ్ముకున్నావా లేదా? ఇక్కడున్న వారు ఎవరైనా ప్రభువుని నమ్ముకోకుండా నీ యొక్క గూడు, నీ ఇల్లు పరలోకంలో లేకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభువుని నమ్ముకోండి. పరలోకంలో ముందు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకో. కొంతమందికి స్థలం ఉంటుంది కానీ గూడు ఉండదు. అలాగుంటుంది మన పరిచర్య భూలోకం. కాబట్టి ఇక్కడ చేసిన దాన్ని బట్టి అక్కడ ఉంటుంది, అక్కడ ఇల్లు ఉంటుంది, అక్కడ ప్రతిఫలం ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి అక్కడ చెప్పాడు కదా, ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట చెప్పాడు కదా, 21వ అధ్యాయం 3వ వచనంలో ఏమని చెప్పాడు? ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యండి, వారికి తోడయ్యుండును. కాబట్టి దేవుడుండే స్థలంలో మనకు నివాసాలు ఉన్నాయి. ఆయన మనతో కాపురం ఉంటాడు అనగా తోడు ఉంటాడు అని అర్థం. ఆ దేవుడు ఉండే స్థలంలో నీ గూడు నా గూడు ఉండాలి. దానికి తగిన ఏర్పాట్లు ఇక్కడే చేసుకోవాలి. ఈ లోకంలో ఉండగానే, ఈ గూడులో ఉండగానే ఆ గూటి కొరకు మనం ప్రయాసపడాలి. కాబట్టి ప్రియులారా, పక్షిరాజు గూడు ఉన్నత స్థలంలో ఉంటుంది అనే మాట మనం చూసాం. తర్వాత మనం ఇందాక ప్రారంభంలో చెప్పుకున్న మాట 103వ కీర్తన 5వ వచనం చూడండి. 103వ కీర్తన 5వ వచనం గమనించినట్టయితే, పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుచున్నాడు. పక్షిరాజు కంట అది దాని యవనం కొంతకాలం తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరలా యవన స్థితికి వచ్చిందంట. కారణం ఏంటంటే, అదేం చేసిద్దంటే 40 సంవత్సరాలు జీవించిన తర్వాత సరిగా ఎగరలేక, ఎర్రను సరిగా పట్టుకోలేక ఒక ఎత్తైన స్థలానికి పోయి ఎగరలేక ఆ ఇబ్బందిగా ఉన్న ఈకలన్నీ పీకేసుకుంటుంది. ఈకలన్నీ పీకేసుకొని ముక్కుని అక్కడున్న బండకేసి బాగా అటు ఇటు కొట్టి సాది రాసిద్దంట. ఆ ముక్కు ఊడిపోద్దంట, గోర్లు కూడా ఊడిపెట్టేట్టు చేయాలా ఆడ గీకిద్దంట. అలాగ చేసి ఈకలన్నీ పీకేసుకొని 150 రోజులు అక్కడే ఉంటుంది. 150 రోజులు అక్కడే ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, మరి దానికి తిండి ఆహారం ఎలాగని అంటే, ఆ స్థితిలోకి వచ్చిన పక్షిరాజు కంటే మిగతా పక్షిరాజులు సహాయం చేస్తాయంట. మిగతా పక్షిరాజులు ఆ స్థితిలో ఉన్న దాన్ని చూసి మిగతాయంట రోజు ఆహారం తెచ్చి పెడతాయంట. అవి అన్న పక్షులైనా సహాయం చేసుకుంటాయి, కానీ విశ్వాసులమైన మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో వెనకబడిపోతాం. తోటి విశ్వాస పట్ల ప్రేమ చూపడంలో వెనకబడిపోతూ ఉన్నాం. ఆ 150 రోజులు మిగతా పక్షులు దానికి ఆహారాన్ని తెచ్చి పెడతాయంట. అదేం చేస్తుందంటే, ఆ 150 రోజుల తర్వాత కొత్త ముక్కు వచ్చిద్దంట, కొత్త ఈకలు వస్తాయి, కొత్త గోర్లు వస్తాయి. గోర్లు వచ్చిన తర్వాత మరలా 60 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించిద్దంట. అప్పుడు మరి ఆ వృద్ధాప్యానికి వచ్చే సమయానికి అది ఒక 500 అడుగుల కంటే ఎత్తుకు ప్రయాణించలేదా. అక్కడ నుంచి ఎప్పుడైతే క్రొత్త ఈకలు, క్రొత్త ముక్కు, క్రొత్త గోళ్ళు వచ్చిన తర్వాత 6000 అడుగులు ఎత్తులో ప్రయాణం చేస్తుంది. అందుకనే ఆ మాట రాశాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్త దగ్గరుచుండనట్లు అని. దానికి ఎగరటానికి ఏవైతే ఆటంకంగా ఉన్నాయో అన్నీ తీసివేసుకుంటారు. విశ్వాసి కూడా మనం ఎదగాలంటే
దేవునికి ఏ అయితే ఆటంకంగా మన జీవితంలో ఉన్నాయో వాటిని తీసివేసుకోవాలి. తీసివేసుకోకుండా మనం ఎగరలేము ప్రియ. ఉన్నత స్థానానికి చేరలేము. ఆత్మీయంగా ఎక్కువ స్థానానికి వెళ్ళాలంటే లేదా ఉన్నత స్థానానికి చేరాలంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని ఎప్పటికప్పుడు తీసివేసుకోవాలి. తీసివేసుకోకుండా అలాగనే ఉంచితే మన ఆత్మీయ స్థితి అలాగనే డౌన్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ అది కానీ ఆ పని చేయకపోతే ఇక చనిపోవటమే. పక్షిరాజు అంట ఆ ఈకలు కానీ ఆ ముక్కు కానీ కొత్తది రాకపోతే అదేమవుతుందంటే చనిపోద్ది. అంటే అవన్నీ పీకి వేసుకోకపోతే చనిపోద్ది. పీకి వేసుకోకపోతే చనిపోద్ది. మనం కూడా ఆత్మీయంగా చచ్చిన వారం అవుతాం. బ్రతికున్నామనే పేరే కానీ చచ్చిన వారమే అని ప్రకటన గ్రంథంలో ఉంది. సంఘాన్ని గురించి రాయబడిన మాట. బ్రతికున్నావని పేరే కానీ నువ్వు చచ్చిన వాడివే. కాబట్టి ప్రియులారా, అలాంటి స్థితి తెచ్చుకోవద్దు. ఆత్మీయంగా ఎదగాలంటే, ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే దేవునికి వ్యతిరేకమైన ఏవి మన జీవితంలో ఉండే వాటిని ఎప్పటికప్పుడు పీకి వేసుకోవాలి, తీసివేసుకోవాలి. పక్షిరాజు అంతకుముందున్న దానికంటే ఎక్కువ శక్తితో దాని యవనం క్రొత్తదవుతుంది అనే మాట మనం చూస్తాం. ఎక్కువ కాలం అక్కడి నుంచి 60 సంవత్సరాలకి ఏ ఇబ్బంది లేకుండా అది బ్రతకగలుగుతుందనే మాట మనం చూస్తాం. కాబట్టి పక్షిరాజులో ఉన్న లక్షణాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొదటిది తన పిల్లలకు నేర్పుతుంది. రెండవది అది వడిగలిగినది, చురుకైనది. మూడవది అది అంతరిక్షంలో దాని జాడ కనపడుతుంది అనే మాట. పైన వాటి మీదనే పైన ఎక్కువగా కనపడుతుంది అనే మాట చూస్తాం. చిన్నప్పుడు ఇప్పుడు లేవు, కనపడలేదు, కానీ పక్షులను గద్దలను చూసినప్పుడు ఆకాశంలో ఏడో చిన్న పక్షిలాగా కనపడేది. అంటే బాగా ఎత్తులో ఉంటుంది, అది చాలా ఎత్తులో ఉంటుంది. ఏదో నల్లగా 2-3 కనపడుతున్నట్టు కనపడే, ఇప్పుడు కనపడలేదు. కానీ కాబట్టి అంత ఎత్తులో ఎగురుతూ ఉంటుంది అనే మాట చూస్తాం. 4వ సంగతి, దాని గూడు ఉన్నత స్థలాల్లో ఉంటుంది అన్నాడు. ఆ ఉన్నత స్థలమైన పరలోకంలో మన గూడు కూడా ఉండాలి అనే మాట 4వ సంగతి చెప్పాం. 5వది, దాని యవనం క్రొత్తదవటానికి పాతయి తీసివేసుకుంటుంది అనే మాట చూస్తాం. మన ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఏమేమి ఉన్నాయో వాటిని తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. హబక్కూ రాసిన గ్రంథంలోనే 1వ అధ్యాయము 6వ వచనంలో మనం ఇందాక ఒకసారి చదివాం, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఆలకించుడి. 8 అన్న అవి చురుకైనవి, వారు పరిగెత్తుదురు. ఇక్కడ ముందులో ఏమనుందంటే, వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున జ్వరబడుదురు అన్నాడు. ఎరను పట్టుకున్నట్టుగా పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తుదురు. వారి గురించి చెప్తూ దూరం నుండి వచ్చి అనే మాట చూస్తాం. పక్షిరాజు ఎరను పట్టుకోవడానికి దూరం నుండి వచ్చిందంట. అది 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఎర్రను కనిపెట్టిద్దంట. దాని దూరదృష్టి ఆ విధంగా ఉంటుంది. పక్షిరాజు యొక్క దూరదృష్టి చాలా దూరం ఉండిద్దంట. దూరదృష్టి అనే మాట చూస్తాం. దానికి దూరదృష్టి ఎక్కువ అనే మాట గమనిస్తాం. విశ్వాసికి కూడా దూరదృష్టి ఉండాలి ప్రియ. విశ్వాసికి కూడా దూరదృష్టి ఉండాలి. లోకంలో కొంతమంది ఏం చేస్తారంటే, బాగా వయసు ఉన్నప్పుడు, చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు, బాగా డబ్బు సంపాదించుకొని వాటిని బ్యాంకులో వేసుకొని, నడవలేని స్థితిలో లేదా వృద్ధాప్యంలో ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు తెచ్చుకొని కొంచెంగా తిని ఆ పని చేసుకోలేని స్థితిలో గడుపుతూ ఉంటారు. ఇది దూరదృష్టి అంట. విశ్వాసులకు ఉండాల్సిన దూరదృష్టి ఏంటంటే, మన దూరదృష్టి ఏంటంటే, ఈ లోకం తర్వాత మనం పొందాల్సిన బహుమానాలు ఏంటి, ఈ లోకం తర్వాత మనకున్నది, మన స్థితి ఏంది, మన గృహాలు ఏంది, వీటన్నిటిని మీద మనం విశ్వాసి దూరదృష్టి పెట్టాలి. ఎందరో భక్తులు అనేకమైన త్యాగాలు చేశారంటే వాళ్ళకు ఒక దూరదృష్టి ఉంది. విశ్వాసి యొక్క నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుకే కాదని కొరింథీ పత్రికలో ఉంది.
ఈ జీవితకాలం మట్టుకు కాదు, తర్వాత జీవితం ఉంది. దానికోసం ప్రయాసపడాలి. ఒక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని చెప్పి యోచించి ఫరో యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. కానీ ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అనే మాట చూస్తాం. బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే వాస్తవానికి మరి ఫరో కుమారుడుగా పెరిగాడు. మామూలుగా అయితే ఫరో తర్వాత ఇక రాజు అవ్వాల్సిన వాడు. రాజు అయితే లోకంలో ఏమి కొదవ ఉండదు అసలు. అన్నానికి కానీ, ఉండటానికి కానీ, జీవించటానికి కానీ ఏ కొదవ ఉండదు. కానీ దీని మీద దృష్టి పెట్టలేదంట. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే యేసు ప్రభువు గురించి నిందబట్టమే నాకు గొప్ప భాగ్యం అనుకున్నాడు. కారణం ఏంటంటే అల్పకాలపు పాపభోగం అనుభవించుట కంటే ఈ లోకంలో మనం సంపాదించేదంతా విడిచిపెట్టిపోయేదే అల్పకాలపు పాపభోగం. కాబట్టి ఎవరైనా మనకంటే బాగా సంపాదించిన వారిని చూసి మనం ఎప్పుడు మత్సరపడకూడదు. 73వ కీర్తనలో ఉంది, వారు బాగున్నారు నేనేంది ఎట్లాగున్నాను, వారు సమృద్ధిగా ఉన్నారు నేను ఎలాగున్నానేంది అని దేవుని మీద ఆయాసపడి ప్రార్థన చేసి చివరికి ఒక మాట అన్నాడు, వాళ్ళు కాలు జారే చోట ఉన్నారు, నీవైతే నా కుడి చేయను పట్టుకున్నావు. ఆకాశమందు నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని. కాబట్టి మోషే కూడా ఏం చేశాడంటే ఈ అంతఃపురము, ఈ రాజదర్బాలు, ఈ యొక్క సింహాసనం ఇవన్నీ కాదు, ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టిపోయాయే. దేవుని కోసం ప్రయాసపడితే, క్రీస్తు కోసం ప్రయాసపడితే ఈ అల్పకాలపు పాపభోగం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే నాకు గొప్ప బహుమానం ఉన్నదని గుర్తించాడు. చూడండి, ఆడేమన్నదంటే ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. కానీ ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమైందు దృష్టి ఉంచెను అన్నాడు. అది బహుమానమైందు దృష్టి ఉంచెను. దూర దృష్టితో ఆలోచించాడు. దేవుని పని చేస్తే, దేవుని కోసం త్యాగం చేస్తే, దేవుని కోసం ప్రయాసపడితే పరలోకంలో గొప్ప బహుమానం ఉంది, అది శాశ్వతమైనది, ఈ లోకంలో ఏదైనా వదిలిపెట్టిపోయేదే అన్న ఆలోచనతో, దూర దృష్టితో అన్నీ విడిచిపెట్టాడు మోషే. మొత్తం విడిచిపెట్టిన వాడుగా మోషే మనకు కనపడతాడు. కాబట్టి పిల్లరా, పౌలు కూడా చెప్పాడు, మనం ఈ లోకంలోకి ఏమి తేలేదు, ఏమి తీసుకోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉన్నవాటితో సంతృప్తిగా ఉందాం, దేవుడిచ్చిన వాటితో సంతృప్తిగా ఉందాం. బహుమానం మీద దృష్టి పెడదాం అనే మాట చూస్తాం. బహుమానం మీద దృష్టి పెడదాము. పౌలు కూడా తన చివరి కాలంలో తన యొక్క ఈ లోకంలోంచి వెళ్ళిపోవాల్సిన ఆ గడియ వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు, ఇదిగో నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. దూరదృష్టి. ఎంతకాలం ఈ లోకం మట్టికే కాదు. కొరింథీ పత్రికలో ఉంటుంది, ఒక మాట చూడండి, 15వ అధ్యాయం, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం గమనించినట్టయితే 15వ అధ్యాయము, కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అన్నాడు. అది మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందరు. ప్రభువుని నమ్ముకున్న మనము ఈ లోకం కోసమే దేవుని నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులమాట. ఈ లోకం కోసం కాదు, ఆ లోకం కోసం. విశ్వాసి బతకాల్సిందే ఏ లోకం కోసం అంటే ఆ లోకం కోసం. ఇది కొంతకాలమే, 70 లేదా 80 సంవత్సరాలు, అంతకాలం అంతే. 1000 ఏళ్ల రాజ్యం, ఆ తర్వాత యుగయుగాలు ఆ యొక్క రాజ్యంలో జీవిస్తాం. ఇంకా ఈ లోకం మట్టుకు ఎవరైనా జీవిస్తూ ఉంటే వారు మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. ఈ లోకం కాదు మనకు శాశ్వతమైనది.
అక్కడ శాశ్వతమైన బహుమానాలు ఉన్నాయి, అక్కడ కిరీటాలు ఉన్నాయి, అక్కడ జీతం ఉన్నది. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చెప్తాను, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది అన్నాడు. సిద్ధపరిచాను అన్నాడు. జీతం ఉన్నది ప్రియులారా అక్కడ. అది దూరదృష్టి. ఎందుకు వీళ్ళందరూ త్యాగాలు చేసి, భక్తులందరూ త్యాగాలు చేసి వాళ్ళ ఆస్తులు అమ్మి దేవుని కోసం ఖర్చు పెట్టారంటే అక్కడ బహుమానం ఉన్నది. ఇందాక మనం పాటలో కూడా పాడుకున్నాం, పరలోక ధనము నేడే కూర్చుము, రేపేమి సంభవించునో మీకు తెలియదు. పరలోకంలో మన ధనం సమకూర్చుకోవాలి. అది దూరదృష్టి. చాలా దూరం నుంచి ఎర్రన కనిపెడుతుంది అనే మాట. చాలా దూరం నుంచి పక్షిరాజు ఎర్రన కనిపెడుతుంది. దూరదృష్టి విశ్వాసికి ఉండాలి. ఈ లోకానికి కొరకు కాదు, పరలోకం, ఆ రాబోయే బహుమానాలు, వీటి కోసం. కొంతమంది చేసిన వాళ్ళే పని చేస్తారు మన సంఘంలో. కొందరు బాత్రూమ్లు కడిగేవాళ్ళు ఎప్పుడు వాళ్ళే కడుగుతూ ఉంటారు. ఆదివారం 4ంటికి వచ్చి పని చేసేవాళ్ళు ఎప్పుడు వాళ్ళే, ఇంకెవరు రారు కొత్తగా. వాళ్ళే, వాళ్ళకేం పని లేదని పని లేకపోవడం కాదు, వాళ్ళకు ఒక గురి ఉంది, ఒక దూరదృష్టి ఉంది. దీని తర్వాత బహుమానం అన్నది మాకు, కాబట్టి ప్రియులారా, ఎంతోమంది దేవుని సేవకులు త్యాగాలు చేశారు. కారణం ఏంటంటే వారికి దూరదృష్టి ఉంది. ఆ దూరదృష్టి ఏంటంటే అక్కడ శాశ్వతమైన బహుమానాలు ఉన్నాయి, అక్కడ శాశ్వతమైన స్థలాలు ఉన్నాయి, అక్కడ శాశ్వతమైన అన్నీ ఉన్నాయి. ఇది అల్పకాలమే, అల్పకాలపు భావభోగమే అని గుర్తించారు. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి 6 సంగతులు చెప్పుకున్నాం. పక్షిరాజు తన పిల్లలకు నేర్పడానికి వాటిని కష్టపెడుతుంది. రెండవదిగా గమనించినట్లయితే అది చురుకైనది పక్షిరాజు. మూడవదిగా దాని జాడ అంతరిక్షంలో కనపడుతుంది, ఎత్తైన ప్రదేశంలో కనపడుతుంది. విశ్వాసి పైన వాటిని వెతకాలి. దాని గూడు ఉన్నత స్థలాల మీద ఉంటుంది. మన గూడు కూడా ఆ ఉన్నత స్థలమైన పరలోకంలో మనం స్థిరపరచుకోవాలి. తర్వాత దాని యవనం క్రొత్తదవటానికి అది పాత వాటిని పిరికివేసి ఎప్పటికప్పుడు కొత్తదనంతో మరలా ప్రయత్నం చేస్తుంది. అలాగ విశ్వాసి ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. చివరిగా గమనించినట్టయితే దానికి దూరదృష్టి విశ్వాసికి కూడా దూరదృష్టి ఉండాలి. ఏకాడికి ఈ లోక సంబంధమైన వాటికే కాదు మన దృష్టి, పరలోక సంబంధం వాటి మీద మనం దృష్టి ఉంచాలి. వాటి కోసం ప్రయాసపడాలని జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రభాకరాన్ని వచ్చి ప్రార్థన చేస్తాను.